దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అనేటటువంటి ఒక దిక్కుమాలిన అబద్ధాన్ని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దాకా. వీళ్ళు చెప్పే ప్రాతిపదికనైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఎందుకని? జనాభా ప్రాతిపదికనైతే దక్షిణాదికి ఉన్న సీట్లు కూడా పోతాయని ఒక బాంబు పేల్చారు జయప్రకాష్ నారాయణ. ఇప్పటిదాకా అనుకుంటోంది ఏంటి? పెరిగే సీట్లు ఇప్పుడు 25 ఉన్నాయి అనుకుంటా, 33 ఏమో రావాలి, ఈ పెరిగితే ఇప్పుడు 39 దాకా వెళ్తుంది అనే టైపులో అనుకుంటుంటే అలా కాదు. అసలు తగ్గిన జనాభా ప్రాతిపదికను చూస్తే ఉన్న సీట్లే కోల్పోబోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు అన్నది జయప్రకాష్ నారాయణ గారు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 25 స్థానాలు ఉంటే 20కి పడిపోతుంది, తెలంగాణకి 17 స్థానాలు ఉంటే 14కి పడిపోతాయట, కర్ణాటకకి 28 స్థానాలు ఉంటే 26కి పడిపోతాయట, తమిళనాడుకి 39 స్థానాలు ఉంటే 29కి పడిపోతాయట, కేరళకి 20 స్థానాలు ఉంటే 13కి పడిపోతాయట.